నేను రవిశంకర్ వెళ్ళ ప్రొఫెసర్ కె నాగేశ్వర్ గారు మనతో ఉన్నారు. నమస్తే నాగేశ్వర్ గారు. ఇరాన్ అమెరికాల మధ్య కాల్పుల విరమణ ఈ వారంలో ముగియబోతోంది. రెండో విడత చర్చలు రేపు జరుగుతాయని ట్రంప్ ప్రకటించారు. ఇవాళ జేడీ వాన్స్ బృందం పాక్ చేరుకోబోతోంది. అయితే చర్చలపై ఇరాన్ ఇప్పటి వరకు స్పష్టత ఇవ్వలేదు. చర్చలకు నో చెబుతున్నట్లుగా వార్తలు వస్తూ ఉన్నాయి సార్. కారణం ఏంటంటే ఓడ రేవుల దిగ్బంధం తొలగేదాకా చర్చలు ఉండవు అని చెప్పి ఇరాన్ చెబుతూ ఉన్నట్టుగా వార్తలు వస్తూ ఉన్నాయి. ఒప్పందానికి రాకుంటే ఇరాన్ సర్వనాశనమే అని చెప్పి మరోవైపు ట్రంప్ కూడా డెడ్లీ వార్నింగ్ ఇస్తూ ఉన్నారు. సార్ పరిస్థితి చూస్తుంటే మళ్ళీ మొదటికి వచ్చినట్టు అనిపిస్తోంది. ఏమంటారు సార్? అంటే వాస్తవంగా ఇప్పుడు లేటెస్ట్ న్యూస్ ఈవెన్ జేడీ వ్యాన్స్ కూడా రావడం లేదు. అంటే స్టీవ్ విట్కాఫ్ అండ్ జారెడ్ కుష్నరే వస్తున్నారు అని, అలాగే ఇరానియన్ డెలిగేషన్ మేము రెండవ దఫా చర్చల్లో పాల్గొనమని కూడా ప్రకటించేశారు. యాజ్ ఆఫ్ నౌ నేను ఇప్పుడు మాట్లాడుతున్న సమయానికి. సో దిస్ కెన్ చేంజ్. ఏప్రిల్ 20th రోజు మార్నింగ్ వరకు ఇది ఉన్న సిచ్యువేషన్. దీనికి కారణం ఏంటి అంటే ట్రంప్ ఉన్నటువంటి ప్యానిక్. అంటే ట్రంప్ ఒక గందరగోళ పరిస్థితిలో ఉన్నాడు. సో మీకు ఎంత ప్యానిక్లో ఉన్నాడు అంటే ఇరాన్ స్పష్టంగా చెప్పింది, ఒకటి ఎక్సెసివ్ డిమాండ్స్, రెండు గ్రౌండ్ సిచ్యువేషన్, ఫస్ట్ గ్రౌండ్ సిచ్యువేషన్, సెకండ్ ఎక్సెసివ్ డిమాండ్స్, థర్డ్ కాంట్రడిక్టరీ స్టేట్మెంట్స్ అండ్ షిఫ్టింగ్ స్టాండ్స్. ఈ మూడింటి వల్ల మేము చర్చలకు వెళ్ళలేకపోతున్నాం అని ప్రకటించారు. సో చర్చలకు మొదటిదే తీసుకుంటే గ్రౌండ్ సిచ్యువేషన్. మీరు ఈ క్రోనాలజీ ఆఫ్ ఈవెంట్ చూస్తే మీకు కాల్పుల విరమణ కుదిరింది, తర్వాత మీకు జేడీ వ్యాన్స్ బృందము వచ్చి మాట్లాడింది. ఆ చర్చలు అగ్రిమెంట్ దారి తీయలేదు, కానీ జేడీ వ్యాన్సే చెప్పింది అనేక అంశాలు చర్చించామన్నారు. అందులో కీలకమైంది ఇజ్రాయెల్కు లెబనాన్కు మధ్య జరిగినటువంటి ఒప్పందం. ఎప్పుడైతే ఇజ్రాయెల్కు లెబనాన్కు ఒప్పందం కుదిరిందో వెంటనే ఇరాన్ మా కీ డిమాండ్ను అంగీకరించారు కనుక మేము స్టేట్ ఆఫ్ అర్మోజ్ జలసంధిని మేము ఫ్రీ చేస్తాం, బ్లాకేడ్ తొలగిస్తామని ప్రకటించారు. బ్లాకేడ్ తొలగించింది కూడా. తొలగించిన తర్వాత మరి ఆటోమేటిక్గా అమెరికన్ నావల్ బ్లాకేడ్ వెళ్ళిపోవాలి, అంటే ఇరాన్ నౌకా దిగ్బంధనం వెళ్ళిపోవాలి. ఎందుకు? హర్మూజ్ జలసంధిని ఇరాన్ మూసేసింది కనుక అందుకు కౌంటర్గా ట్రంప్ ఇరాన్ నావల్ బ్లాకేడ్ ఇంపోజ్ చేశారు. ఎప్పుడైతే హర్మూజ్ స్ట్రేట్ను ఇరాన్ ఫ్రీ చేసిందో ఆటోమేటిక్గా యుఎస్ నావల్ బ్లాకేడ్ కూడా ఎండ్ కావాలి. కానీ ఎండ్ చేయకుండా ఇది కంటిన్యూ అవుతుంది ఫైనల్ డీల్ కుదిరేంత వరకు అన్నాడు. అంటే ఫస్ట్ ట్రంప్ తీసిన దెబ్బ ఇది. అంటే ఈ వాతావరణం పూర్తిగా చనిపోయటానికి ద వన్ అండ్ ఓన్లీ రీజన్ ట్రంప్ వైఖరితానికి ఇది ఉదాహరణ. సో సీక్వెన్స్ ఆఫ్ ఈవెంట్ చూడండి మీరు. ఇజ్రాయెల్ లెబనాన్ల మధ్య డీల్ కుదిరిన ట్రంప్ ప్రకటించాడు. అందులో కూడా వాస్తవంగా ఒక తిరకాసు ఉంది. లెబనాన్ ప్రభుత్వంతో డీల్, అది హిజ్బుల్లాతో కాదు డీల్. కానీ కొట్లాడుతున్నది ఇజ్రాయెల్తో హిజ్బుల్లా, లెబనాన్ ప్రభుత్వం కాదు. లెబనాన్ ప్రభుత్వంలో హిజ్బుల్లా భాగమే, కానీ అది హిజ్బుల్లా మాత్రమే కొట్టాడు. లెబనీస్ ఆర్మీ కొట్లాడతలేదు. ద ఫైట్ ఈజ్ ఓన్లీ బిట్వీన్ ఇజ్రాయెల్ అండ్ హిజ్బుల్లా. సో లెబనీస్ ఆర్మీ కాదని. సో అందువల్ల మరి ఒప్పందం అంటూ కుదిరితే హిజ్బుల్లాతో కుదరాలి, కానీ అయినా మీకు లెబనాన్తో కుదిరిందని మేము హానర్ చేస్తాము అన్నారు. ఎందుకంటే హిజ్బుల్లా అనేది విత్ ఇన్ ద లెబనాన్ పవర్ ఆపరేటర్స్లో భాగం, కానీ అది ఇండిపెండెంట్గా పనిచేస్తుంటుంది. నేను ఇదివరకు లెబనీస్ చరిత్ర చెప్పినప్పుడు చెప్పాను. 1943లో పోస్ట్ ఫ్రాన్స్ వలస పాలన ముగిశాక లెబనాన్ ఆమోదించిన రాజ్యాంగం ప్రకారం దెర్ ఇస్ ఎ పవర్ షేరింగ్ బిట్వీన్ 3 మేజర్ కమ్యూనిటీస్. క్రిస్టియన్స్ ప్రెసిడెంట్గా ఉంటారు. అందువల్ల ఇప్పుడు ఒప్పందంలో కూడా కుదిరింది కూడా లెబనీస్ ప్రెసిడెంట్ క్రిస్టియన్. ఆయన పేరు చూస్తే మీకు అర్థమవుతుంది, మీడియాలో అంతటా వచ్చింది. ప్రైమ్ మినిస్టర్ సున్నీ ముస్లిం ఉంటాడు, షియా ముస్లిం మీకు పార్లమెంట్ స్పీకర్ ఉంటారు. వాస్తవంగా షియా ముస్లిం 40% ఆఫ్ ద లెబనీస్ పాపులేషన్. సో ఇజ్రాయెల్ లెబనాన్, సౌత్ లెబనాన్లో ఈ షియా ముస్లిమ్స్ ఉంటారు. ఈ షియా ముస్లింల నుంచి వచ్చిన రెసిస్టెన్స్ గ్రూప్, అంటే పిఎల్ఓను లెబనాన్ నుంచి ఇజ్రాయెల్ యుద్ధం చేసి తరిమి కొట్టాక ఆ షియాల ప్రతిఘటన నుంచి హిజ్బుల్లా పుట్టింది. సో ఆ హిజ్బుల్లా ఎప్పుడైతే ఏర్పడి షియాలకు
అది హిజ్బుల్లాకు 3 వింగ్స్ ఉంటాయి. ఒకటి మిలిటరీ వింగ్, రెండవది పొలిటికల్ వింగ్ ఉంటుంది, అది లెబనీస్ గవర్నమెంట్లో కూడా భాగము, ఎందుకంటే వాళ్ళ పార్లమెంట్లో కూడా సీట్లు ఉన్నాయి. అలాగే సోషల్ కల్చరల్ వింగ్ ఉంటుంది, అది స్కూళ్ళు, హాస్పిటల్స్, ఎకానమీ నడుపుతుంది. అదొక కంప్లీట్ షియా ప్రజలకు కావాల్సిన సర్వీసెస్ అందజేస్తుంటుంది. సో ఇది హిజ్బుల్లాకున్న యునిక్ క్యారెక్టర్. ఆ హిజ్బుల్లా మిలిటరీ వింగ్ జిహాద్ కౌన్సిల్ అంటారు దాన్ని, అది ఇజ్రాయెల్తో యుద్ధం చేస్తోంది దశాబ్దాలుగా. సో లెబనీస్ ఆర్మీకి సంబంధమే లేదు. అయినా ఒప్పందము లెబనీస్ ప్రభుత్వంతో కుదుర్చుకున్నాక ఇజ్రాయెల్ హిజ్బుల్లాతో కుదుర్చుకోము, హిజ్బుల్లాతో చర్చలే లేవు అన్నారు కూడా. అయినా హిజ్బుల్లా హానర్ చేసింది. ఇంకా ప్రాబ్లం ఏంటి, ఆ హిజ్బుల్లా హానర్ చేసి మేము కాల్పులు జరపము, మాపై దాడులు జరిగితే తప్ప అని ప్రకటించింది. ఆ తర్వాత మీకు ఇరాన్ వెంటనే రెస్పాండ్ అయ్యి స్ట్రైట్ ఆఫ్ హార్మోజ్ ఫ్రీ చేసింది. అంటే ఇంత వాతావరణం అనుకూలంగా మారుతుంటే ట్రంప్ ఏం చేశాడు, నావల్ బ్లాకేడ్ కొనసాగుతుంది అన్నాడు. సో నావల్ బ్లాకేడ్ ఎందుకు కొనసాగుతుంది, ఆన్సర్ లేదు. ఫైనల్ డీల్ అయ్యేదాకా ఉంటుంది. ఇప్పుడు ఎవరైనా ఇద్దరి మధ్య చర్చలు జరుగుతుంటే ఒకరు ఒక కన్సెషన్ ఇస్తే ఇంకోరు కన్సెషన్ ఇస్తేనే అగ్రిమెంట్ కుదురుతుంది. కానీ వన్ సైడ్ మాత్రం నేను ఏమీ ఇవ్వను, ఎదుటోడు మాత్రం అన్నీ ఇవ్వాలంటే సాధ్యమయ్యే పని కాదు. ఇప్పుడు అదే జరుగుతోంది. అమెరికా ఎప్పుడైతే నావల్ బ్లాకేడ్ నేను తొలగించను అని చెప్పిందో, ఇరాన్ వెంటనే స్ట్రైట్ ఆఫ్ హార్మోజ్ పైన మళ్ళీ బ్లాకేడ్ విధిస్తున్నట్లుగా ప్రకటించింది. అంటే సిచ్యువేషన్ మళ్ళీ మొదటికి వచ్చింది. ప్రకటించడమే కాదు, యాక్షన్ కూడా మొదలైంది. ఇప్పుడు ఇండియన్ షిప్స్ పై కూడా ఈ ఫ్రీ అయిందనుకొని మన వాళ్ళు వెళ్ళారు, ఇండియన్ ఫ్లాగ్తో ఉన్న షిప్స్ ఉంటే అది IRGCతో కోఆర్డినేట్ చేసుకొని వెళ్ళలేదని ఫైరింగ్ జరిగింది. ఇండియన్ షిప్స్ పై కూడా ఒక ఫ్రెండ్లీ నేషన్ అయిన ఇండియన్ షిప్ కూడా ఫైరింగ్ జరిగింది. ఇప్పుడు లేటెస్ట్గా ఏంటంటే ఇరానియన్ కార్గో షిప్ బందర్ అబ్బాస్ పోర్ట్ నుంచి చైనాకు వెళ్తోంది. సో ఎందుకంటే ఇరాన్కు చైనాకు మధ్య ఆయిల్ ట్రేడ్, ఇతర ట్రేడ్ నడుస్తుంది. సో దాన్ని అమెరికన్ నావల్ బ్లాకేడ్ ఉంది, ఎట్లా వెళ్తారు మీరు అని చెప్పి, అంటే ఇరాన్ పోర్ట్లోకి ఎవరు రాకూడదు, ఎవరు పోకూడదు అన్నది అమెరికా వాదన. ఫలితంగా ఇరాన్ కార్గో షిప్ పైన ఫైరింగ్ చేసింది అమెరికా. చేసి ఇరాన్ షిప్ను క్యాప్చర్ కూడా చేసుకుంది. అది ఇరాన్ కూడా ధృవీకరించింది. ట్రంప్ కూడా ప్రకటించాడు, మేము ఇరాన్ షిప్ క్యాప్చర్ చేసుకున్నాం, మా దగ్గర ఉందని. దీంతో ఇప్పుడు ఆ ప్రాంతంలో ఉన్న వార్ షిప్స్ పైన ఇరాన్ డ్రోన్ అటాక్ చేసింది. అయితే ఎంత నష్టం జరిగింది అనేది ఇంకా తెలియదు. మీకు డ్రోన్ అసలు నష్టం జరిగిందా లేదా, సింబాలిక్గా అది సబ్స్టాన్షియల్ తెలియదు. బట్ అమెరికన్ వార్ షిప్స్ పైన ఇరాన్ దాడి చేసినట్టుగా ప్రకటించింది. సో అందువల్ల ఈ సిచ్యువేషన్ మీకు ఈ క్రోనాలజీ ఏమర్థమవుతుంది క్లియర్గా, ట్రంప్ ఈజ్ నాట్ హానరింగ్ హిజ్ ఓన్ వర్డ్స్. మీరు స్ట్రైట్ ఆఫ్ హార్మోజ్ బ్లాకేడ్ తొలగించండి, యుద్ధమే ఆగిపోతుంది అన్నాడు. కానీ ఇప్పుడు స్ట్రైట్ ఆఫ్ హార్మోజ్ బ్లాకేడ్ తొలగించాక కూడా యుద్ధం ఆపకపోగా నావల్ బ్లాకేడ్ కూడా ఆపనని చెప్పి మీకు ఇరాన్ నుంచి చైనాకు వెళ్తున్న షిప్ పైన ఫైరింగ్ చేస్తే ఇప్పుడు ఇరానే ఈ స్థాయిలో రియాక్ట్ అయి మళ్ళీ చర్చలకు రామని ప్రకటించింది. ఆల్రెడీ సెకండ్ రౌండ్ ఆఫ్ చర్చలకు మేము వెళ్ళాము అని ప్రకటించేశారు. మీరు మేమేమో అన్ని దేశాల షిప్స్ను ఎలో చేస్తుంటే మీరు మా షిప్స్ను ఆపితే మేము ఎందుకు ఊరుకుంటామన్నది ఇరాన్ స్పీకర్ ప్రకటించాడు. ఇప్పుడు ఇందులో మరి చైనా కనుక రియాక్ట్ అయితే ఇంకా కాంప్లెక్స్ అవుతుంది. ఆల్రెడీ చైనా హెచ్చరించింది అమెరికాను, మాకు ఇరాన్తో ఉన్నటువంటి ట్రేడ్ అగ్రిమెంట్స్ను మేము హానర్ చేస్తాం, అది మీకు సంబంధం ఉన్న అంశమే కాదు అని చైనా ఇప్పటికే అమెరికాను తీవ్రంగా హెచ్చరించింది. ఇప్పుడు ఇరాన్ నుంచి చైనాకు వెళ్ళే షిప్ పైన అటాక్ ఇది. అందువల్ల మరి చైనా ఎలా రియాక్ట్ అవుతుంది, తమ దగ్గరికి వచ్చే షిప్ పైన అటాక్ చేయడం ఏంటి అనే క్వశ్చన్ ఆటోమేటిక్గా వస్తుంది. సో అందువల్ల ఇప్పుడు చైనా కూడా రియాక్ట్ అయితే పరిస్థితి ఇంకా చేజారిపోతుంది. సో అందువల్ల మీకు క్లియర్గా గ్రౌండ్ సిచ్యువేషన్ మొదటి రీజన్ ఈ చర్చలో మళ్ళీ ప్రశ్నార్థకం కావటానికి. రెండవది ఎక్సెసివ్ డిమాండ్స్ అని. సో ట్రంప్ ఏం డిమాండ్ చేస్తున్నాడు, ఎవరైనా ఏం డిమాండ్ చెయ్యాలి, వాట్ ఈజ్ లెజిటిమేట్ డిమాండ్, ఇరాన్ వద్ద న్యూక్లియర్ వెపన్స్ ఉంటే ప్రమాదము అనేది ఆర్గ్యుమెంట్. సో దట్ ఈస్ ద స్టార్టింగ్ పాయింట్ ఆఫ్ ద ఆర్గ్యుమెంట్. సో ఎందుకంటే ఇరాన్కి ఇస్లామిక్ రెజీమ్ అది కూడా ఎంతవరకు సమంజసం అనేది క్వశ్చన్ మార్క్. ఎందుకంటే ఇజ్రాయిల్ కూడా యుద్ధోన్మాద దేశం, అరబ్ దేశాలు అనేక దేశాలపైన ఇజ్రాయిల్ నిరంతరం యుద్ధాలు చేస్తూనే ఉంటుంది. ఆఖరికి ఇజ్రాయిల్కు సామ్సన్ డాక్ట్రిన్ అని
తాను ఓడిపోయే పరిస్థితి వస్తే అణ్వాయుధమైనా ప్రయోగిస్తానన్నది ఇజ్రాయెల్ విధానం. మరి ఇజ్రాయెల్ దగ్గర అణ్వాయుధాలు ఉంటే ఇబ్బంది లేదు. పాకిస్తాన్ ఇస్లామిక్ దేశం, తీవ్రవాదాన్ని ప్రోత్సహించే దేశం. పాకిస్తాన్ దగ్గర అణ్వాయుధాలు ఉంటే ఇబ్బంది లేదు. కానీ ఇరాన్ దగ్గర మాత్రం అణ్వాయుధాలు ఉండకూడదు, ఎందుకంటే అది టెర్రరిస్ట్ కంట్రీ, అది ఇస్లామిక్ కంట్రీ. ఈ రెండు క్వాలిఫికేషన్లు పాకిస్తాన్ వర్తిస్తాయి. ఇంకా మూడోది ఏంటంటే పాకిస్తాన్లో ప్రభుత్వము చాలా మిలిటరీ నడిపేటువంటి ప్రభుత్వం. కనీసం అక్కడన్నా ఏదో మత రాజ్యం, మత కౌన్సిల్, కొన్ని ఏదో ఒక పద్ధతి ఉంది. పాకిస్తాన్లో ఏ పద్ధతి లేదు, కుక్కలు చెప్పినవి ఇస్తారు. మరి అలాంటప్పుడు అదొక పార్ట్ అయినా కూడా ఇరాన్ దగ్గర అణ్వాయుధాలు ఉండకూడదు, నేను కూడా ఒప్పుకుంటాను. దాన్ని ఎన్ష్యూర్ చేయాల్సిందే, తప్పులేదు. ఎన్ష్యూర్ చేస్తానికి ఒబామా టైంలో డీల్ కూడా కుదిరింది. ట్రంప్ దాని నుంచి బయటికి వచ్చాడు. చేయాల్సింది ఏంటి, మీరు న్యూక్లియర్ వెపన్ తయారు చేయకూడదు, చేయకుండా ఉండాలంటే ఏ చర్యలు తీసుకోవాలి అనేది చర్చించారు. అది వదిలేసి ఏమంటున్నాడు, మీ దగ్గర ఉన్న యురేనియం మెటీరియల్ మాకు బయటకి ఇచ్చేయాలి, మీ దగ్గర ఉన్న సెంట్రిఫ్యూజెస్ మాకు ఇచ్చేయాలి అంటున్నారు. ఇరాన్ వాదన ఏంది, యురేనియంతో కేవలం అణ్వాయుధమే తయారు కాదు కదా, అణు విద్యుత్ కూడా తయారవుతుంది కదా. ఇప్పుడు ఇరాన్ దగ్గర ఉన్న యురేనియం 60% ఎన్రిచ్మెంట్, 90% ఎన్రిచ్మెంట్ చేస్తే తప్ప అణ్వాయుధానికి ఉపయోగపడదు. 90% శుద్ధి చేయాలి. అది ఇప్పుడు 60% శుద్ధి చేసి మాత్రమే ఉంది. అంటే ఇప్పుడు అణ్వాయుధానికి వాడలేదు, ఇప్పుడు కేవలం న్యూక్లియర్ పవర్ ప్రొడక్షన్కే వాడచ్చు. మరి న్యూక్లియర్ పవర్ ప్రొడక్షన్కి వాడేది కూడా ఇచ్చేయమంటే ఎవడు ఎందుకు ఇస్తాడు? ఇప్పుడు పాకిస్తాన్ దగ్గర ఉన్న యురేనియం ఇవ్వని అంటున్నాడా? మన ఇండియా దగ్గర ఉన్న యురేనియం ఇవ్వని అంటే ఇస్తామా? అమెరికా దగ్గర ఉన్న యురేనియం ఇవ్వంటే ఇస్తామా? ఎవరు ఇవ్వరు కదా. సో మేము అణ్వాయుధము తయారు చేసే స్థాయికి ఆ 90% ఎన్రిచ్మెంట్ కాకుండా అన్ని ఆంక్షలు చేపట్టచ్చు, తప్పేమీ లేదు. కానీ అసలు కాదు, యురేనియం నీ దగ్గర ఉండొద్దు, నేను టెక్నాలజీ ఉండొద్దు అంటే రేపు ఏంటి పరిస్థితి? రేపు ఇరాన్ మళ్ళీ అమెరికా ఇజ్రాయెల్ దాడి చేస్తే ఇజ్రాయెల్ దగ్గర అణ్వాయుధం ఉంటుంది, ఇరాన్ దగ్గర ఉండదు. మరి అప్పుడు ఇరాన్ ఏం చేయాలి? ఈ ప్రశ్న ఇరాన్ అడిగితే ఆన్సర్ లేదు. అందువల్ల రెండోది ఎక్సెసివ్ డిమాండ్స్, మూడోది షిఫ్టింగ్ పొజిషన్స్. ఇప్పుడు మళ్ళీ ఏమన్నాడు, మళ్ళీ బ్రిడ్జ్లు అటాక్ చేస్తా, పవర్ ప్లాంట్ అటాక్ చేస్తా అని మళ్ళీ మొదలుపెట్టాడు. సో మళ్ళీ జేడీ వ్యాన్స్ వస్తానన్నాడు, రావడం లేదు. ఒక దశలో నేనే పాకిస్తాన్కి వెళ్తున్నా అన్నాడు, ఆయనే గో టు పాకిస్తాన్ అన్నాడు. వార్ నియరింగ్ ఎండ్ అన్నాడు, యుద్ధం అయిపోతుంది అన్నాడు. స్టేట్ ఆఫ్ హర్మూజ్ ఓపెన్ చేసినా చేయకపోయినా యుద్ధం ఆగిపోతుంది అన్నాడు. అంటే స్టేట్ ఆఫ్ హర్మూజ్ ఎలాగూ ఓపెన్ అవుతుంది కదా అన్నాడు. స్టేట్ ఆఫ్ హర్మూజ్ మాకు పనే లేదు దాంతో అన్నాడు. సో ఎన్ని రకాల స్టేట్ ఆఫ్ హర్మూజ్ మేము ఇరాన్ కలిసి టోల్ ట్యాక్స్ వసూలు చేస్తామన్నాడు. సో రోజుకో మాట, క్షణానికో మాట ఒక దేశ ప్రెసిడెంట్ అంటుంటే మరి ఇరాన్ ఎవరేం చేస్తారు ఇక్కడ? సో అందువల్ల ఇవాళ ఒకవేళ చర్చలు జరగక మళ్ళీ వార్ మొదలైతే దానికి వన్ అండ్ ఓన్లీ పర్సన్ రెస్పాన్సిబిలిటీ డొనాల్డ్ ట్రంప్.